ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి. అంటే ఈ రేషన్ బియ్యం ఇవన్నీ కూడా ఆయన అండర్లోకే వస్తాయి. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి 2019-24 మధ్యకాలంలో పౌర సరఫరాల శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళ సంగతి ఒకసారి చూద్దాం. చాలామందికి ఆ పేర్లు సడన్గా జ్ఞప్తికి రాకపోవచ్చు, బట్ నేను చెప్తాను. సో మన కొడాలి నాని గారు, గుట్కా నాని, లేదా ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా, బూతుల్ నాని. సో ఆ మహానుభావుడే పౌర సరఫరాల శాఖ మంత్రిగా మొదటి టర్మ్ చేశాడు. అలాగే ఎర్రిపప్ప కారుమూరి నాగేశ్వరరావు, అంటే ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా అన్న మీనింగ్ కూడా ఈ కారుమూరి నాగేశ్వరరావు చెప్పాడు కాబట్టి, సో ఈ ఎర్రిపప్ప కారుమూరి నాగేశ్వరరావు రెండో టర్మ్ పౌర సరఫరాల శాఖ మంత్రి. సో వీళ్ళిద్దరూ మన రాష్ట్రంలో ఎలగబెట్టింది ఏంటో ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇద్దరికి మధ్య తేడా మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా.